హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్. ఈరోజు అయితే మన వీడియోలో నిన్న మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ప్రిన్స్ కట్ బ్లౌజు. ఆ బ్లౌజు స్టిచ్ చేసుకున్నాము. ఇది ఇలా వచ్చిందండి, చూడండి. వెనక పక్క అయితే రౌండ్ నెక్ పెట్టుకున్నాము. ఇక్కడ వెనక డాట్స్ కూడా వేసేసామండి. మనం ఇక్కడ నడుము పీస్ అయితే వేయలేదు, అలాగే దాన్ని లోపలికి మడిచి పెట్టేసుకున్నాము. అదే మాదిరి ఫ్రంట్ అయితే ఇలా నీట్గా వచ్చేసిందండి. ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టుకున్నాము. హుక్స్ కూడా కుట్టేసుకున్నామండి. ఇక్కడైతే మీరు షేప్ చూడొచ్చు ఎంత నీట్గా వచ్చింది అనేది. ఇలా చూసేదానికంటే ఇది వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందండి. ఈ వెనకైతే మనకి ఏమి కుట్లు అవి లేకుండా మనము ఇది వేసుకున్నామండి. ఇక్కడ ఈ ప్రిన్స్ కట్ పీస్ అనేది ఇలాగా కుట్టుకున్నాము. ఏమి మనకి పీసులు లేవండి, పీసులు లేకుండా ఇన్విజిబుల్ వేసాము. ఈ విధంగా మన బ్లౌజు స్టిచ్ చేసుకున్నాము. ఇది ఎలా వేసాము అనేది మన వీడియోలో చూసేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అలాగే ప్రస్తుతం అయితే మన ఛానల్లో వాచ్ టైము తక్కువైనందువల్ల మానిటైజేషన్ లేదండి. కాబట్టి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొద్దిగా మన ఛానల్లో 200 వరకు వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చినవి వాచ్ చేయండి. మంచి వీడియోసే ఉన్నాయండి. ప్లేలిస్ట్ కూడా ఉంది. మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకొని కొన్ని చూసారంటే నాకు వాచ్ టైం పెరుగుతుందండి, నాకు హెల్ప్ అవుతుందండి. మిమ్మల్ని కాక ఇంకెవరిని అడగాలండి నేను, అందుకోసమే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తారని ఆశిస్తానండి. ఈరోజైతే మన వీడియోలో మనము ప్రిన్స్ కట్ బ్లౌజు కట్ చేసుకున్నాం కదా, అది ఇవాళ స్టిచ్ చేసుకోబోతున్నాము. దానికోసమే ఇలా పెట్టుకునేసి దీన్ని ఇక్కడ 3 పాయింట్స్ కుట్టేసేయండి. నడుము వేసేసాక ఈ నెక్ కూడా ఇలాగా కుట్టేద్దామండి రౌండ్గా. క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసేసేయండి. మనము ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసాక దీనికి చుట్టూ మనం కుట్టుకున్న దారం తెగకుండా చిన్న చిన్న కట్స్ పెట్టండి. తర్వాత ఇలా పెట్టేసి వీటిని బయటకు లాగేసేయండి. ఈ విధంగా ఇలాగా నడుము అయిపోతుందండి. ఒకసారి ఈ నెక్ కూడా అయిపోతుంది. ఇలా పైకి తిప్పేసుకున్న తర్వాత ఈ నెక్కి ఇలాగా స్టిచ్ వేసేసేయండి. పై సైడు నీట్గా ఉండిపోతుంది. లేకపోతే ఇటు సైడ్ నుంచి హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చండి, అలాగైనా పర్వాలేదు, నీట్గా వచ్చేస్తుంది. ఇక నడుము దగ్గర అయితే ఇలా పెట్టేసుకునేసి పైన స్టిచ్ వేసేసేయండి. నడుము కూడా అయిపోతుంది. ఆమ్ హోలు సైడ్స్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రాలంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ బ్యాక్ నీట్గా అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ చూడండి, మీకు దీన్ని చెరొక పార్టు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే ముందు ఇందాక కుట్టుకున్నట్టుగా ఈ నెక్ కుట్టేసేయండి. నెక్ కుట్టేసి తిప్పేస్తే ఈ క్లాత్ పైకి వచ్చేస్తుంది, ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు అలా గుర్తు ఉండదు అనుకుంటే ఏం లేదండి, మనం కుట్టుకునేటప్పుడు ఆపోజిట్గా పెడితే వచ్చేస్తుంది. లేదు అలా తెలియకపోతే చూడండి, ఏం లేదండి, ఇలా పిన్ను పెట్టేసుకోండి చాలు. పిన్ను పెట్టుకునేసి ఈ నెక్ మాత్రం కుట్టేసేయండి. ఈ సైడు ఇటు సైడు
మనకి కుట్టుకునేటప్పుడు ఏం లేదండి, ఇది ఇట్లా కుట్టాం కదండి, ఇలా కుట్టుకున్నాం కదా, ఇది వచ్చేటప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా పెట్టుకున్నామంటే ఆపోజిట్ డైరెక్షన్ అండి. అప్పుడు రెండు రివర్స్ పడతాయి, బాగా లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తుంది. ముందుగా ఈ నెక్కులు కుట్టేసుకుందాం. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్కులకి ఎక్స్ట్రా కట్ చేసేయాలండి. ఇలా కట్ చేసేసాక దీనికి మనం కుట్టుకున్న దగ్గరికి చిన్న ఇలాగా ఘాట్లు పెట్టండి. ఇలా పెడితేనే నెక్కులు బాగా తిరుగుతాయండి, లేకపోతే గూడలు వస్తాయి. ఇలా తిప్పేసి ఇలా కట్ చేసేసి దీన్ని ఇలా పెట్టి ఇలాగా ఒకసారి గీకేసేయండి. గీకకపోయినా వస్తుందండి, ఇది నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసాక ఇలాగా కుట్టు వేసేసేయండి. తర్వాత దీన్ని ఇలా లైనింగ్ జాయిన్ చేసేసేయండి. రెండు సైడ్లు అలాగే చేయండి, అంతేనండి. రెండు సైడ్లు అలాగే చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్కి ఇలా కుట్టేసుకున్నామండి. అయితే తర్వాత ఈ ఎక్స్ట్రాలంతా కట్ చేసేసుకోవాలి. ఈ పీసులు అయితే ఫ్రంట్కి మనం తీసుకున్న సైడ్ పీసులు అండి. రెండు మెయిన్ పీసులు, రెండు లైనింగ్ పీసులు. వీటిని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము. ఇది లైనింగ్ పీసులు, ఇది మెయిన్ పీసులు అండి. ఇక్కడైతే మనకు ఇవి రెండు కాస్త గుర్తు పెట్టుకోండి మీరు. ఇక్కడ ఇటొకటి మెయిన్ క్లాత్లు వేసుకున్నామండి. అయితే మెయిన్ క్లాత్లకి పైన ఇదైతే ఒకటి ఇటు సైడు రావాలి. ఇది ఇలా పెట్టుకుంటున్నామండి. ఇలా పెట్టుకుంటే ఇక్కడికి జాయింట్ అవ్వాలి, ఇంకొకటి ఇలా జాయింట్ అవ్వాలి. ఇదో మనకి ఇక్కడ గుర్తుంది చూడండి బాగా. ఈ రెండు ఖర్చులు ఒక చోటికి రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇవి లైనింగ్ ఉన్నాయి కదండి, ఇవి మనం కట్ చేసుకున్న పీసులు కిందికి రావాలన్నమాట. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అటాచ్ అవ్వాలి. ఇది ఇటు వెళ్ళిపోవాలండి. కాబట్టి మనము ఈ మూడిటికి కలిపి ఒక పిన్ను పెట్టుకుంటాము. ఇక్కడ నుంచి రావాలి అని ఇలాగ ఒక పిన్ను పెట్టేసుకున్నామండి గుర్తు కోసము. అలాగే ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకుందాము. ఇది పైకి రావాలి కాబట్టి ఇది పెట్టేసామండి. అడుగునైతే లైనింగ్ పెట్టేస్తాము. ఇలాగా ఈ లైనింగ్ ఇలా పెట్టేస్తామండి. అప్పుడు మూడు ఇలాగ వచ్చేస్తాయి. దీనికి కూడా ఇలా పిన్ను పెట్టేసి ఇలా పెట్టుకునేసి కుట్టు వేసేయండి. ఇలా వేసాము. దీనికి ఇంకొక కుట్టు కూడా వేసేయాలి. ఇలా వేసేసాము. ఇలాగా ఇక్కడ షేప్ వచ్చేస్తుందండి. ఇంకోటి కూడా ఇలాగే వేసుకోవాలి. ఇవి ఫ్రంట్ పీసులు అండి. ఇది ఒక సైడ్ది, ఇది ఇంకొక సైడ్ది. ఈ విధంగా కుట్టేసుకున్నామండి. మీరు చూడొచ్చు ఇక్కడ నీట్గా వచ్చేసింది. వేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుందండి. ఇవి చూసేదానికంటే కూడా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇలా కుట్టేసుకున్నాము. వెనకైతే మనకి ఏమి
చిదుగు లేకుండా కుట్టేసుకున్నామండి. మనము నడుం పట్టీలు తీసుకున్నాం కదండి, అవి ఈ ఫ్రంట్ పీసులకి వేసేసుకోవాలి. అలాగే హుక్స్ పట్టి కాజాల పట్టి కూడా వేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని షోల్డర్స్ కూడా జాయిన్ చేసేయాలండి. ఇక్కడైతే హ్యాండ్స్కి వేసుకోవాలన్నా ఈ పీసులు కూడా వేసేసుకున్నామండి. ఇక హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. ఇలా పెట్టుకునేసి హ్యాండ్స్ సింపుల్ అండి, ఇలా కుట్టుకునేసి తిప్పేద్దామండి ఆ పక్కకు. అలా చేసుకుందాము. 2 హ్యాండ్స్ అలాగే చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసేయండి. బ్లౌజు షోల్డర్స్ అయితే ఇలా జాయిన్ చేసేసుకున్నామండి. ఇక దీనికి ఈ హ్యాండ్స్ ఇలా పెట్టేసి జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేసేయండి 2 సైడ్లు. తర్వాత సైడ్స్ జాయింట్ చేసేసుకోండి. వెనక డాట్స్ కూడా వేసేసుకోండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ముందుగా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. మన ఛానల్లో 200 వరకు వీడియోస్ ఉన్నాయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్ చూసి మీకు నచ్చిన వీడియోస్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.